Yeah. So all of you, good evening. So in the today's session, we discuss about how to perform an automation testing. Okay, సింపుల్ స్క్రిప్ట్ తీసుకొని ఎలా పర్ఫామ్ చేద్దాము బేసిక్ కాన్ఫిగరేషన్ మొత్తం చెప్తాండి ఈరోజు. చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ టు కన్వర్ట్ మాన్యువల్ టెస్ట్ స్టెప్స్ into automation script. మాన్యువల్ టెస్ట్ స్టెప్స్ ని ఇందులో కన్వర్ట్ చేస్తూ మనం ఆటోమేషన్ స్క్రిప్ట్ లోకి కన్వర్ట్ చేస్తాం. అండ్ టు రన్ దట్ స్క్రిప్ట్ విత్ ద help of Selenium tool. సో ఇప్పుడు మనం మాన్యువల్ టెస్టింగ్ చేసినప్పుడు ఏదైతే టెస్ట్ కేసెస్ లో టెస్ట్ స్టెప్స్ రాసుకుంటాం కదండి, ఆ టెస్ట్ స్టెప్స్ ని ఆటోమేషన్ స్క్రిప్ట్ లోకి సెలీనియం స్క్రిప్ట్ లోకి ఎలా కన్వర్ట్ చేయాలి, దాన్ని ఎలా రన్ చేయాలి. ఓకే అండి. సో మనం మాన్యువల్ టెస్టింగ్ లో ఒక టెస్ట్ కేసుని మాన్యువల్ గా ఎలా ఎగ్జిక్యూట్ చేస్తాము, అదే టెస్ట్ కేసుని టూల్ యూజ్ చేసుకొని ఎలా ఎగ్జిక్యూట్ చేస్తాము. ద కాన్సెప్ట్ ఈజ్ మాన్యువల్ టెస్టింగ్ లో ఒక టెస్ట్ కేసుని ఎలా ఎగ్జిక్యూట్ చేస్తాము, సేమ్ అదే టెస్ట్ కేసుని ఆటోమేషన్ స్క్రిప్ట్ లో ఎలా ఎగ్జిక్యూట్ చేస్తాము. ఎగ్జిక్యూట్ చేయడానికి మనం ఏం కావాలనుకుంటున్నాం అండి, ఆటోమేషన్ స్క్రిప్ట్ అనేది రాయాలి. ఎలా రాయాలనే దానికన్నా ముందు అసలు మన దగ్గర ఉన్న టెస్ట్ కేసు ఏంటో చూద్దాం. ఇప్పుడు మీ దగ్గర మాన్యువల్ టెస్ట్ కేసు ఉంటేనే కదా దాన్ని మనం ఆటోమేషన్ లో కన్వర్ట్ చేసేది. ఓకేనా సార్, వాట్ ఈజ్ మై టెస్ట్ కేస్ సార్ అంటే, ఉన్నారా ఆన్లైన్ స్టూడెంట్స్ అండి? వాట్ ఈజ్ మై టెస్ట్ కేస్ అంటే, ఐ విల్ షో యాన్ సింపుల్ వెబ్ పేజ్ అండి. నేను ఒక సింపుల్ వెబ్ పేజ్ చూపిస్తా మీకు. వాట్ ఇస్ దిస్ వన్? సింపుల్ రిజిస్ట్రేషన్ ఫామ్ అండి, వెరీ సింపుల్ రిజిస్ట్రేషన్ ఫామ్. ఈ ఫామ్ ని ఇప్పుడు మనం మాన్యువల్ గా ఎలా టెస్ట్ చేస్తామండి, వ్యాలిడ్ ఇలా డిఫరెంట్ సినారియోస్ లో చేస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్స్ గో విత్ an పాజిటివ్ టెస్టింగ్ వెళ్దాం. ఏంటి పాజిటివ్ టెస్టింగ్? వ్యాలిడ్ నేమ్, వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి, వ్యాలిడ్ పాస్వర్డ్ అండ్ క్లిక్ ఆన్ సబ్మిట్ బటన్. నేమ్ ఎంటర్ చేయాలి, ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయాలి, పాస్వర్డ్ ఎంటర్ చేయాలి. ఓకేనా? సో ఇది వెబ్ అప్లికేషన్ కాబట్టి ఈ అప్లికేషన్ యొక్క యూఆర్ఎల్ ఏంటంటే దిస్ వన్. ఓకేనా? సో మనం మాన్యువల్ టెస్ట్ కేసెస్ రాసేటప్పుడు ఎలా రాస్తాము? టెస్ట్ కేస్ ఐడి, టెస్ట్ స్టెప్స్, టెస్ట్ డేటా, ఎక్స్పెక్టెడ్ రిజల్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్స్ రైట్ యాన్ టెస్ట్ స్టెప్స్. ఓకేనా? ఫస్ట్ ఏం రాద్దాం ఈ టెస్ట్ కేస్ కి? టెస్ట్ కేసు 01. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం రాయాలి? టెస్ట్ స్టెప్స్ 1 by 1 పాయింట్స్ వైజ్ రాద్దాం. స్టెప్ 1, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలండి? ఓపెన్ అప్లికేషన్. ఏదైతే అప్లికేషన్ ఉందో ఈ అప్లికేషన్ ని ఓపెన్ చేయాలి. ఈ అప్లికేషన్ ఓపెన్ చేయడానికి మన దగ్గర ఉన్న యూఆర్ఎల్ ఏంటి? దిస్ వన్. మరి ఈ యూఆర్ఎల్ ని మనం ఎప్పుడైనా ఒక వెబ్ అప్లికేషన్ ఓపెన్ చేయాలి అంటే ఫస్ట్ మనకి ఏముండాలి అంటే, ఏముండాలి? బ్రౌజర్ ఉండాలి. ఫస్ట్ మనకి ఏముండాలి? బ్రౌజర్ ఉండాలి. ఏ బ్రౌజర్ సార్? ఎనీ బ్రౌజర్, క్రోమా, మొజిల్లానా, ఎడ్జా, ఏ బ్రౌజర్ అని యూజ్ చేసుకోవచ్చు. సో స్టెప్ 1 ఈజ్ ఓపెన్. మనం ఫస్ట్ క్రోమ్ బ్రౌజర్కి వెళ్దాం. ఓపెన్ క్రోమ్ బ్రౌజర్ ని ఓపెన్ చేసిన నార్మల్ గా మాన్యువల్ గా క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసినప్పుడు అది మాక్సిమైజ్ విండోలో డైరెక్ట్ గా ఓపెన్ అయిపోతుంది. బట్ ఆటోమేషన్ టెస్టింగ్ లో మాత్రం అది డైరెక్ట్ గా మాక్సిమైజ్ విండోలో ఓపెన్ అవ్వదండి, ఇలా ఓపెన్ అవుతుంది ఎప్పుడు కూడా. దీన్ని మనం ఏం చేయాలి? వాంటెడ్ గా మాక్సిమైజ్ చేసుకోవాలి. ఓకేనా? ద స్టెప్ 2 ఈజ్
మ్యాక్సిమైజ్ క్రోమ్ బ్రౌజర్ ఏం చేయాలి స్టెప్ 2 లో మ్యాక్సిమైజ్ చేసిన తర్వాత థర్డ్ స్టెప్ ఏంటి ఎంటర్ వాలిడ్ గివెన్ యూఆర్ఎల్ మీరు ఇచ్చిన యూఆర్ఎల్ ని ఎంటర్ చేయండి ఎంటర్ వాలిడ్ గివెన్ ఎవరు ఇచ్చారు మీకు వాలిడ్ గివెన్ యూఆర్ఎల్ ఎవరు ఇచ్చారండి డెవలపర్ ఎవరిచ్చారు డెవలపర్ ఈ డెవలపర్ ఇచ్చిన యూఆర్ఎల్ ని మనం ఏమని కాల్ చేయొచ్చు ఏమని కాల్ చేయొచ్చు టెస్ట్ డేటా ఏమని కాల్ చేయొచ్చండి టెస్ట్ డేటా ఓకే వ్యాలిడ్ యూఆర్ఎల్ ఎంటర్ చేశారు ఎంటర్ చేసిన తర్వాత ఏం చేయాలి క్లిక్ ఆన్ సెర్చ్ బటన్ ఓకే నెక్స్ట్ ఎంటర్ చేసిన తర్వాత మనకి ఏ పేజ్ ఓపెన్ అవుతుందండి ఈ పేజ్ ఓకేనా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంటర్ ఎంటర్ మనం వాల్యూ టెస్టింగ్ చేస్తున్నాం కదా ఫుల్ నేమ్ సో మరి ఇప్పుడు ఫుల్ నేమ్ ఎంటర్ చేయాలి అంటే మరి ఆ ఫుల్ నేమ్ టెస్ట్ డేటా ఇవ్వాలా లేదా టెస్ట్ డేటా ఇవ్వాలి కదా ఏమి ఇవ్వాలి సార్ యాజ్ యువర్ విష్ ఏమి ఇవ్వాలండి యాజ్ యువర్ విష్ సుబ్రహ్మణ్యం ఓకేనా దెన్ ఆఫ్టర్ ఎంటర్ ద వ్యాలిడ్ ఫుల్ నేమ్ నెక్స్ట్ స్టెప్ 5 వాట్ ఇస్ ద స్టెప్ 5 ఎంటర్ వాలిడ్ ఈమెయిల్ ఐడి మరి వ్యాలిడ్ ఈమెయిల్ ఐడికి డేటా ఏంటి సార్ మీ ఇష్టం మనం ఇక్కడ టెస్టింగ్ కాబట్టి ఏదైనా తీసుకోండి gmail.com ఎంటర్ వాలిడ్ ఈమెయిల్ ఐడి వాట్ ఈస్ ద నెక్స్ట్ వన్ అండి నెక్స్ట్ స్టెప్ ఏంటి వాలిడ్ పాస్వర్డ్ వాలిడ్ పాస్వర్డ్ సిక్స్త్ స్టెప్ ఈజ్ ఎంటర్ వాలిడ్ పాస్వర్డ్ ఓకేనా సో పాస్వర్డ్ ఏమి ఇస్తారు సార్ అంటే మీరు ఏదన్నా ఇవ్వండి ఐఎమ్ గివింగ్ ద స్టార్స్ ఓకేనా సో నెక్స్ట్ స్టెప్ ఏంటి ఎంటర్ చేసిన తర్వాత క్లిక్ ఆన్ విచ్ బటన్ క్లిక్ ఆన్ విచ్ బటన్ అండి సబ్మిట్ బటన్ క్లిక్ ఆన్ సబ్మిట్ బటన్ ఓకేనా సో స్టెప్స్ ఒకసారి చూడండి క్రోమ్ బ్రౌజర్ ఎంటర్ చేయాలి మ్యాక్సిమైజ్ చేయండి యూఆర్ఎల్ ఎంటర్ చేయండి ఫుల్ నేమ్ ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ సబ్మిట్ బటన్ దీనికి కావాల్సిన మన టెస్ట్ డేటా ఏమనుకున్నాం దిస్ వన్ ఎంటర్ చేసిన తర్వాత ఇప్పుడు మనం వాట్ యూ షుడ్ ఫైండ్ అవుట్ ఎక్స్పెక్టెడ్ యాక్చువల్ ఎక్స్పెక్టెడ్ రిజల్ట్ యాక్చువల్ రిజల్ట్ అని రెండు ఉంటాయి what is your expected result whenever you enter and all credentials are valid you should get the successful registration phase or should move to login page ఇక్కడ మన అప్లికేషన్ ఏం చేస్తుంది అంటే లాగిన్ పేజ్ లోకి మూవ్ అవుతుంది ఎప్పుడు సక్సెస్ఫుల్ గా అయితే ఒకవేళ ఏమవుతుంది అని చెక్ చేసుకోవటాన్ని మనం ఏమంటాం ఇక్కడ టెస్టింగ్ అండి ఓకేనా సో ఇప్పుడు సేమ్ వన్ ని మనం మాన్యువల్ గా చేద్దాము మాన్యువల్ గా చేసిన తర్వాత ఆటోమేషన్ కి వెళ్దాం ఫస్ట్ మాన్యువల్ గా చెక్ చేసుకోవచ్చు కదండి దీన్ని మనం ఓకేనా లెట్స్ ట్రై ఇట్ వాట్ ఇస్ ద స్టెప్ 1 క్రోమ్ బ్రౌజర్ సో ఇలా మ్యాక్సిమైజ్ ఓపెన్ అయిందంటే స్టెప్ 2 ఏంటి మ్యాక్సిమైజ్ ఇట్ స్టెప్ 3 ఏంటి వాలిడ్ యూఆర్ఎల్ స్టెప్ 3 ఏంటంటే వాలిడ్ యూఆర్ఎల్ స్టెప్ 4 ఏంటి వాలిడ్ ఫుల్ నేమ్ ఈమెయిల్ ఐడి దెన్ పాస్వర్డ్ మీరు టైప్ చేయాలి
ఇది లైవ్ పేజ్ అండి, రియల్ టైం పేజ్. ఒకసారి మనం ఈ క్రెడెన్షియల్స్ ఇస్తే ఇంకోసారి ఆ క్రెడెన్షియల్స్ తీసుకోదు. ఇది డమ్మీ పేజ్ కాదు, ఇది డేటాబేస్ కనెక్ట్ అయి ఉన్న పేజ్. ఓకేనా? సో అందుకే ఏం చేద్దామంటే ఇక్కడ మనం ఈ ఒరిజినల్ డేటా ఆటోమేషన్ ఇద్దాము, ఇక్కడ వరకు డమ్మీ డేటా ఇద్దాం. ఓకేనా? ఉమ్, ఏమిద్దాము? ఆల్రెడీ అక్కడ టైప్ చేసినాం కదా, అందుకే rajesh@gmail.com 12345. ఓకేనా? సో వెన్ యూ క్లిక్ ఆన్ ద సబ్మిట్ బటన్, ఇమీడియట్ ఎక్కడికి వెళ్ళింది? లాగిన్. ఇది లైవ్ పేజ్ అండి. ఇప్పుడు మీ క్రెడెన్షియల్స్ రిజిస్టర్ అయినట్లే కదా. ఇప్పుడు చూడండి, rajesh@gmail.com అంటే పేజ్ ఓపెన్ అయింది కదా. సో ఈ డేటా ఎక్కడ స్టోర్ అవుతుంది సార్ అంటే, ఇన్ డెప్త్ చెప్పనండి, నార్మల్ చెప్తా, మన బ్యాక్ ఎండ్ లో ఉన్న డేటాబేస్ లో స్టోర్ అవుతుందండి. ఐ విల్ షో ఇట్. ఇది అప్లికేషన్ యొక్క బ్యాక్ ఎండ్. మనం ఈ పేజ్ లో ఎంటర్ చేసిన డేటా అంతా కూడా ఎక్కడికి వస్తుంది? ఈ డేటాబేస్ లోకి వస్తుంది. వచ్చిందా? rajesh@gmail.com. ఓకేనా? సో ఈ లైవ్ పేజెస్ కాబట్టి ఈ అప్లికేషన్ మనం ఇచ్చే డూప్లికేట్ డేటాని రిసీవ్ చేసుకోదు. మళ్ళీ మీరు ఆ నేమ్స్ ఇస్తే ఆల్రెడీ డూప్లికేట్ అని ఉంటుంది, అందుకే మనం వేరే డేటా ఇస్తున్నాం. ఇది రియల్ టైం అప్లికేషన్ అండి. సార్ రియల్ టైం అప్లికేషన్ కి లైవ్ కి డిఫరెన్స్ ఏంటంటే, ఈ రియల్ టైం అప్లికేషన్ బ్యాక్ ఎండ్ కూడా మన దగ్గరే ఉంటుంది. అదే ఇప్పుడు నేను మీకు ఒకవేళ ఎఫ్బి అప్లికేషన్ చెప్పాను అనుకోండి, దీని బ్యాక్ ఎండ్ మన దగ్గర ఉండదు. ఓకేనా? అవి కూడా చెప్తాను మీకు, రెండు ప్రాజెక్ట్స్, లైవ్ ప్రాజెక్ట్, రియల్ టైం ప్రాజెక్ట్. ఓకేనా? సో ఇప్పుడు మనం ఈ ప్రాసెస్ ని ఎందులో చేయాలనుకుంటున్నాం అండి? ఆటోమేషన్ లో చేయాలనుకుంటున్నాం. ఇప్పటి వరకు మనం ఎందులో చేసినాం? మాన్యువల్ లో చేసినాం కదా. సో ఇప్పుడు ఎందులో చేయాలనుకుంటున్నాం మరి మనం? ఆటోమేషన్ లో చేయాలనుకున్నాం. ఆ ఆటోమేషన్ లో చేయటం కోసం ఏం చేయాలి అని చెప్పేదే ఈ రోజు సెషన్. సో కాన్ఫిగరేషన్ చెప్తే ఈరోజు, రైటా? సో మరి ఇప్పుడు ఈ ప్రాసెస్ చేయడానికి మనకి ఇక్కడ ఏమేం కావాలి సార్ అంటే, మనం యూజ్ చేసే టూల్ ఏం చెప్తున్నాం అండి? సెలేనియం అనే టూల్ కావాలి, దానికోసం బ్రౌజర్ కావాలి, దానికోసం ఫస్ట్ ఏం కావాలండి? జావా కావాలి. మనం స్క్రిప్ట్ అంతా ఎక్కడ రాస్తాము? ఎక్లిప్స్ లో రాస్తాం. ఈ జావాని జేడీకే అంటారు. జేడీకే అంటే తెలుసుగా, ఎందుకంటే మీరు ఎవరైతే సెలీనియం నేర్చుకుంటున్నారో మీరు ఆల్రెడీ కోర్ జావా కంప్లీట్ చేసి వచ్చి ఉంటారు. మళ్ళీ జావా అంటే ఏంది, ఎక్లిప్స్ అంటే ఏంది ఇక్కడ చెప్పకూడదు. ఆల్రెడీ మీరు అవి నేర్చుకొని ఇక్కడికి వస్తున్నారు. ఓకేనా? సో సెలీనియం లో మనకి ఇంకో దీని ఫర్దర్ టాపిక్స్ అన్ని మనం డిస్కస్ చేద్దాము. సెలీనియం లో 4 కాంపోనెంట్స్ ఉంటాయండి. సెలీనియం ఐడిఈ, సెలీనియం ఆర్సి, సెలీనియం వెబ్ డ్రైవర్, సెలీనియం గ్రిడ్. సో ఇక్కడ మనం యూజ్ చేసేదాన్ని ఏమంటారంటే సెలీనియం వెబ్ డ్రైవర్ అంటారు. ఓకేనా? సో మనకి బ్రౌజర్ ఎందుకు కావాలి? మనం టెస్ట్ చేసే అప్లికేషన్ ఏంటి? వెబ్ అప్లికేషన్ కదా. వెబ్ అప్లికేషన్ టెస్ట్ చేయాలంటే ఏముండాలి? బ్రౌజర్ ఉండాలి. అదే అప్లికేషన్ ఆటోమేషన్ లో టెస్ట్ చేయాలి అంటే మీకు బ్రౌజర్ తో పాటు ఏముండాలి? డ్రైవర్ కూడా ఉండాలి. బ్రౌజర్ తో పాటు ఏముండాలి? డ్రైవర్. సో ఫస్ట్ ఇవి కాన్ఫిగరేషన్ చేసుకొని దాని తర్వాత మనం నెక్స్ట్ స్క్రిప్ట్ ఎలా రాయాలో వెళ్ళాలి. ఇందులో మీ దగ్గర ఉంటేనేమో నో ప్రాబ్లం, లేకపోతే 1 by 1 ఇన్స్టలేషన్ చేసుకోవాలి. రఫ్ గా 1 by 1 చెప్తా. ఫస్ట్ జావా ఎలా ఇన్స్టలేషన్ చేసుకోవాలో తెలుసు కదా అందరికి. గూగుల్లోకి వెళ్ళండి, జావా డౌన్లోడ్ అనండి. అఫీషియల్ వెబ్సైట్ ఏంటి? వరాకిల్లోకి వెళ్ళండి. ఇందులో మనకి 23, 21 డిఫరెంట్ వర్షన్స్ అవైలబుల్ ఉంటాయి. మీకు ఏ వర్షన్ కావాలంటే ఆ వర్షన్ ని డౌన్లోడ్ చేసి ఇన్స్టలేషన్ చేసుకోండి. ఇన్స్టలేషన్ చేసిన తర్వాత పాత్ సెట్ చేసుకోవాలి. మాకు ఇంకా తెలియదు సార్ అంటే మన ప్రీవియస్ సెషన్స్ ఉంటే అవి ఫాలో అవుతే ఈ పాయింట్ వస్తుంది. నెక్స్ట్ ఎక్లిప్స్ ఎక్లిప్స్ ఐడి ఎలా ఇన్స్టలేషన్ చేసుకోవాలి సార్ అంటే, అఫీషియల్ వెబ్సైట్ ఎక్లిప్స్ ఓఆర్జీలోకి వెళ్ళండి. ఇందులో డౌన్లోడ్స్ లోకి వెళ్ళండి. ఇందులో కూడా మీకు డిఫరెంట్ వర్షన్స్ ఉంటాయి. అందులో కూడా మీరు సూటబుల్ వర్షన్ ని ఇన్స్టలేషన్ చేసుకోండి. ఇది కూడా నాకు రాదు సార్ అంటే ఒకసారి ప్రీవియస్ సెషన్ ఉంటుంది, అది ఫాలో అప్ చేయండి. అందులో మనం ప్యాకేజీ ప్రాజెక్ట్ సేమ్ ప్రాసెస్ ఇక్కడ కూడా. సో ఇప్పుడు మనం ఇక్కడ కొత్తగా ఇన్స్టలేషన్ చేసుకోవాల్సింది ఒకటి సెలీనియం వెబ్ డ్రైవర్. సెలీనియం వెబ్ డ్రైవర్. సో హౌ టు డౌన్లోడ్ అండ్ ఇన్స్టాల్ ద సెలీనియం వెబ్ డ్రైవర్. ఓకేనా? చూడండి, ఇదేంటండి?
నా ఎక్లిప్స్ ఐడి, ఎక్లిప్స్ ఆల్రెడీ ఉంటుంది కదా మనకి, దీనికి ఫస్ట్ ప్రాజెక్ట్ ప్యాకేజ్ చెప్తే సెలీనియం వెబ్ డ్రైవర్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి. సో ద అఫీషియల్ వెబ్సైట్ ఫర్ సెలీనియం వెబ్ డ్రైవర్ ఈజ్ selenium.dev. ఏంటండి? selenium.dev. ఇందులోకి వెళ్ళిన తర్వాత డౌన్లోడ్స్ లోకి వెళ్ళండి. డౌన్లోడ్స్ లోకి వెళ్ళిన తర్వాత మీకు ఇక్కడ సెలీనియం వెబ్ డ్రైవర్ డైరెక్ట్ గా వస్తుందండి. సెలీనియం సపోర్ట్స్ అండ్ మల్టిపుల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ లైక్ .NET, రూబీ, జావా, పైథాన్ అండ్ జావా స్క్రిప్ట్. సో ఇందులో మనం యూజ్ చేసేది ఏంటి మరి? ఏంటండి? జావా. మనదేంటి కోర్స్ ఏంటి? సెలీనియం విత్ జావా. సో ఈ జావాని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి సార్ అంటే, ఇక్కడ మీకు రెండు పాయింట్స్ అండి. ఒకటి, మనం సెలీనియము సింగిల్ ఫైల్ ని డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేదా కలెక్షన్ ఆఫ్ ఫైల్స్ జిప్ ఫోల్డర్ ను కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు జిప్ ఫోల్డర్ ని డౌన్లోడ్ చేసుకోవాలి అనుకుంటే ఇక్కడికి వెళ్ళాలి. ఇప్పుడు చూడండి, మీకు వర్షన్ నెంబర్ ఎంత కనిపిస్తుంది ఇక్కడ? 4.26. దీన్నే మనం సెలీనియము 4.0 అంటామండి. 2.0, 3.0 ఉంటది కదా. సో ఇప్పుడు మనం వర్క్ చేసేది ఏంటి? సెలీనియం 4.0. 4.0లో ప్రజెంట్ వర్షన్ ఎంత రన్ అవుతుంది? 2.6. ఒకవేళ నేను జిప్ ఫోల్డర్ డౌన్లోడ్ చేసుకుంటా సార్ అంటే సింపుల్ గా దీని మీద క్లిక్ చేసుకోండి. నో నీడ్ టు ఎనీ రిజిస్ట్రేషన్, ఎనీ లాగిన్, ఏం అవసరం లేదు. ఇదేంటి? సెలీనియం జిప్ ఫైల్. సో జిప్ ఫైల్ ని ఏం చేయాలో తెలుసు కదా, అన్జిప్ చేసుకోవాలి. సో అన్జిప్ చేసుకోవటానికన్నా ముందు అందరూ కూడా అఫీషియల్ గా ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకోండి. ఎందుకంటే ఇప్పటి నుంచి మనం డౌన్లోడ్ చేసే సాఫ్ట్వేర్స్ అన్ని కూడా ఆ ఫోల్డర్ లో స్టోర్ చేసుకుందరు కానీ. సో ఐ విల్ ఆల్సో క్రియేట్ వన్ ఫోల్డర్. చూడండి, సెలీనియం. ఉన్నారా ఆన్లైన్ స్టూడెంట్స్? November 24. ఓకేనా? సో ఈ ఫోల్డర్ లో నేను ఏం చేస్తానండి, అన్జిప్ చేసుకుంటాను. ఎక్స్ట్రాక్ట్ చేసుకోవడం తెలుసు కదా, ఎక్స్ట్రాక్ట్ ఆల్. ఎక్కడ ఎక్స్ట్రాక్ట్ చేస్తారు? ఇదేనా? ఫాలో అవుతున్నారా సార్? ఒకవేళ సింగిల్ ఫైల్ డౌన్లోడ్ చేసుకోవాలంటే ఎలా? కొంచెం స్క్రోల్ చేస్తే మీకు ఇక్కడ లేటెస్ట్ స్టేబుల్ వర్షన్ సేమ్ అండి. ఇక్కడ 4.26 ఏముంటది, ఇక్కడ కూడా ఏముంటది. సో దీని మీద క్లిక్ చేస్తే మీకు సింపుల్ గా సింగిల్ ఫైల్ అనేది డౌన్లోడ్ అవుతుంది. ఈ మీకు గ్రూప్ లో నేను ఈ యూఆర్ఎల్ ఫార్వర్డ్ చేస్తున్నా, అందరూ కూడా ఈ యూఆర్ఎల్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. ఇదే అఫీషియల్ యూఆర్ఎల్. సరే, ఈ లింక్ మీద క్లిక్ చేయగానే డైరెక్ట్ గా పేజీలోకి రీడైరెక్ట్ అవుతుంది. ఓకేనా? వాట్ ఇస్ దిస్ వన్? సింగిల్ ఫైల్. సో దీన్ని కూడా కాపీ చేసుకొని ఎక్కడ పేస్ట్ చేసుకుంటారు? మీరు ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకున్నారు కదా, అందులో పేస్ట్ చేసుకోండి. ఇదా? చూడండి మీకు ఇక్కడ ఎన్ని ఫైల్స్ వచ్చినాయో. ఇవన్నీ ఏంటి? కలెక్షన్ ఆఫ్ ఫైల్స్. సార్ నాకు డౌట్ వచ్చింది సార్, ఇప్పుడు మరి ఒకవేళ నేను ఇవన్నీ డౌన్లోడ్ చేసుకుంటే ఏమవుతుంది, సింగిల్ ఫైల్ ని డౌన్లోడ్ చేసుకుంటే ఏమవుతుంది? ఏం కాదండి, బోత్ ఆర్ సేమ్. సార్ నాకు ఇక్కడ రెండు పాయింట్లు చెప్తున్నారు కదా మీరు, మరి నేను దేనికి వెళ్ళాలి? సింగిల్ ఫైల్కి వెళ్ళాలా లేకపోతే ప్యాకేజ్? దేనికి వెళ్ళినా ఏం కాదు, ఎనీథింగ్ ఈజ్ ఓకే. ఓకే, నో ప్రాబ్లమ్స్ అండి.
ఓకేనా. సో ఇందులో సింగిల్ ఫైల్ ఉంది కదా, దీన్ని కూడా తీసుకొచ్చి ఇక్కడ వేయండి. ఇది ఫస్ట్ థింగ్ ఈజ్ హౌ టు డౌన్లోడ్ ద సెలీనియం ఫైల్. ఓకేనా. ఇక్కడ ఏం డౌట్స్ ఉన్నాయా? అఫీషియల్ సెలీనియం వెబ్సైట్ లోకి వెళ్ళండి. ఏం చేస్తారు? సెలీనియం లోకి వెళ్ళి డౌన్లోడ్స్ లోకి వెళ్ళి జిప్ ఫైల్ కావాలంటే ఇక్కడ డౌన్లోడ్ చేసుకోండి, సింగిల్ ఫైల్ కావాలంటే ఇక్కడ చేసుకోండి. ఏ చేయొచ్చు సార్ అంటే ఎనీథింగ్ ఈజ్ ఓకే, నో ఇష్యూ. ఓకేనా. నెక్స్ట్ వన్ ఏం కావాలి? బ్రౌజర్. ఒకవేళ మీ సిస్టంలో బ్రౌజర్స్ ఉంటే నో ప్రాబ్లం, లేకపోతే మీరు బ్రౌజర్స్ డౌన్లోడ్ చేసుకోండి. క్రోమ్ బ్రౌజర్ డౌన్లోడ్ తెలుసు కదా, లేకపోతే ఏదో ఒక బ్రౌజర్ ఓపెన్ చేసుకోండి. ఆ బ్రౌజర్ లోకి వెళ్ళి ఏమంటారు? క్రోమ్ బ్రౌజర్ డౌన్లోడ్ అనండి. క్రోమ్ బ్రౌజర్ డౌన్లోడ్ చూపిస్తుంది. ఆల్రెడీ నా దాంట్లో ఉంది. ఒకవేళ మీ సిస్టంలో లేకపోతే మాత్రం డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టలేషన్ చేసుకోండి. కానీ సో బ్రౌజర్ మాక్సిమం అందరి సిస్టంలో ఉంటది. లేకపోతే సార్ మీరు ఇక్కడ బ్రౌజర్స్ లో నెంబర్ ఆఫ్ బ్రౌజర్స్ యూజ్ చేయొచ్చండి. ఏంటంటే క్రోమ్ ఉంటది, ఫైర్ ఫాక్స్ ఉంటది, ఎడ్జ్ ఉంటది, ఇంకా ఒపారా, సఫారీ కూడా ఉంటాయి. మనం ఈ మూడింటిని ప్రాక్టీస్ చేస్తాం ఎక్కువ. మీకు రిమైనింగ్ బ్రౌజర్స్ కూడా చెప్తా. ఫస్ట్ మనం ఒక దాని మీద పోదాం, అదే క్రోమ్ బ్రౌజర్. ఓకేనా. మరి ఈ క్రోమ్ బ్రౌజర్ కి సపోర్ట్ కూడా మళ్ళీ ఏం డౌన్లోడ్ చేసుకోవాలి మనం? డ్రైవర్ ని డౌన్లోడ్. బ్రౌజర్ వేరు, డ్రైవర్ వేరు. సో ఈ డ్రైవర్ ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి? సేమ్ అదే సెలీనియం లో నేను మీకు యూఆర్ఎల్ పంపించే కదా, అదే వెబ్సైట్ లో కొంచెం డౌన్ కి స్క్రోల్ చేస్తే మీకు ఇదంతా సెలీనియం అఫీషియల్ వెబ్సైట్ అండి. ఇక్కడ బ్రౌజర్స్ అని ఉంటుంది, ప్లాట్ఫామ్ సపోర్టెడ్ బై సెలీనియం అని ఉంటుంది. సెలీనియం అనేది డిఫరెంట్ ఏ ఆపరేటింగ్ సిస్టమ్ సపోర్ట్ చేస్తుంది? విండోస్ కి, మ్యాక్ కి, లైనిక్స్ కి. ఏ బ్రౌజర్స్ కి సపోర్ట్ చేస్తుందని చెప్పా? ఫైర్ ఫాక్స్ బ్రౌజర్, ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్, సఫారీ, ఒపేరా, క్రోమ్, ఎడ్జ్. ఇప్పుడు ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ లేదు కదా, ఫైర్ ఫాక్స్, క్రోమ్, ఎడ్జ్. ఇప్పుడు క్రోమ్ డ్రైవర్ ని డౌన్లోడ్ చేసుకోవాలి, బ్రౌజర్ కాదు. ఓకేనా. The important point you should remember, whenever you are trying to download any driver, first of all you should check what is the version of your browser. Okay, which browser you are using, what is the version of that browser. You should download the equal same driver version also. మీ బ్రౌజర్ లో ఏదైతే వర్షన్ ఉందో దానికి సూటబుల్ డ్రైవర్ నే డౌన్లోడ్ చేసుకోవాలి. ఒకవేళ మీ బ్రౌజర్ ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ద ఇంపార్టెంట్ పాయింట్ హియర్, మీరు ఒకవేళ సార్ నేను 131 బ్రౌజర్ ఉంది నా దాంట్లో, నేను 131 డ్రైవర్ ని డౌన్లోడ్ చేసుకున్నాను. కానీ ఇన్ ఫ్యూచర్ లో ఒక 1 మంత్ తర్వాత ఇది 132, 133, 134కి వెళ్ళిపోయింది, పోతుంది కదా. మరి నేను ఇక్కడే ఉన్నాగా సార్, నా స్క్రిప్ట్స్ రన్ అవుతాయి అంటే మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ రన్ అవ్వండి. ఏమవుతుంది? రన్ అవ్వవు. అప్పుడు ఏం చేయాలి? మళ్ళీ 134కి ఈక్వల్ డ్రైవర్ ని డౌన్లోడ్ చేసుకొని దానికి సపోర్ట్ డ్రైవర్ ని తీసుకోవాలి. ఈ డ్రైవర్స్ ఇవి ఒక 1 or 2 వర్షన్స్ కి సపోర్ట్ చేస్తాయి. ఎక్కువ వర్షన్స్ పోయినప్పుడు సపోర్ట్ చేయవు, మీ స్క్రిప్ట్స్ రన్ అవ్వవు. ఏమని చెప్తుంది? యువర్ డ్రైవర్ ఈజ్ నాట్ సూటబుల్ ఫర్ బ్రౌజర్. ఎందుకంటే మీరు ఇక్కడ యూజ్ చేసే డ్రైవర్ బ్యాక్ ఎండ్ లో ఉండి మీకు ఫ్రంట్ ఎండ్ లో బ్రౌజర్ లో అప్లికేషన్ ఓపెన్ చేస్తుంది. ఇవి రెండు సూటబుల్ వర్షన్స్ ఉన్నప్పుడే మీకు వర్కౌట్ అవుతుంది. గట్ ఇట్. సో ఇప్పుడు ప్రెసెంట్ ఏ వర్షన్ ఉంది అనుకుంటున్నాం మనం? 134. ఇప్పుడు మన పని ఏంటంటే 134 క్రోమ్ డ్రైవర్ ని డౌన్లోడ్ చేయాలి. 131 క్రోమ్ డ్రైవర్ ని డౌన్లోడ్ చేసుకోవాలి. మీరు ఒకసారి ఇందులోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ డౌన్లోడ్స్ పేజ్ లోకి వెళ్తే మీకు ఇక్కడ చూడండి, అఫీషియల్ గా ఎక్కడి వరకు ఉన్నాయి? 114 వరకే ఉన్నాయి. 113, 112, 111, 110, 109, 108 ఇవన్నీ ఉన్నాయి కదా. బట్ మరి మీకు కావాల్సిన వర్షన్ ఎంత అండి? 131. 114 తర్వాత అఫీషియల్ గా క్రోమ్ డ్రైవర్స్ అవైలబుల్ ఉండట్లేదు. సో దానికోసం ఏం చేయాలి అంటే మీరు ఒక్కసారి ఇదే పేజ్ లో టెస్టింగ్ అవైలబిలిటీ, ఎక్కడ
ఇందులో ద క్రోమ్ ఫర్ టెస్టింగ్ అవైలబిలిటీ డాష్ బోర్డ్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి మీకు 131 ఉంది. కొంచెం పోతే ఎంత ఉంది? ఈ 131 లో మీరు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ మీకు ఇవన్నీ క్రోమ్ బ్రౌజర్స్. ఇవన్నీ ఏంటి? మీకు కావాల్సిన బ్రౌజరా డ్రైవరా? ఒకవేళ మీ సిస్టమ్ లో బ్రౌజర్ కూడా లేకపోతే ఇక్కడ నుంచి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో వీ డోంట్ వాంట్ ఎనీ బ్రౌజర్, వీ వాంట్ ఓన్లీ ఎన్ డ్రైవర్. సో ఇందులో మళ్ళీ మీకు చూడండి, మీ ఆపరేటింగ్ సిస్టమ్ లైనిక్సా, మ్యాకా, విండోస్ లో 32 బిట్ అయితే 32, 64 అయితే 64. ఇప్పుడు అప్డేటెడ్ సిస్టమ్స్ అన్ని 64 ఉన్నాయి కదా. సో యూ షుడ్ గో విత్ దిస్ లింక్. ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి సార్ అంటే సింపుల్ థింగ్, ఇక్కడ ఏదైతే యూఆర్ఎల్ ఉందో ఈ యూఆర్ఎల్ ని కాపీ చేయండి, న్యూ బ్రౌజర్ లోకి వెళ్ళి సింపుల్ గా ఇందులో ఆ యూఆర్ఎల్ ఎంటర్ చేసి ఎంటర్ క్లిక్ చేయండి, ఆటోమేటిక్ డౌన్లోడ్ అవుతుంది. గడి ఏం చేసినా ఆ యూఆర్ఎల్ సెలెక్ట్ చేసుకొని ఆ యూఆర్ఎల్ కాపీ చేసి న్యూ బ్రౌజర్ లో కొడితే ఆటోమేటిక్ ఏమవుతుంది, ఇది కూడా మీకు జిప్ ఫైల్లోనే అవైలబుల్. ఇది కూడా ఏ ఫైల్? సో జిప్ ఫైల్ ని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలి, ఎక్కడికి ఎక్స్ట్రాక్ట్ చేస్తారు? ఇంతకుముందు మనం ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకున్నాం కదా, అందులోకి ఎక్స్ట్రాక్ట్ చేసుకోండి. అందుకే అన్నిటిని అందులోకి తెచ్చుకోండి. సో సెలెక్ట్ చేసుకొని ఎక్స్ట్రాక్ట్ అనండి. సో చూడండి ఎక్స్ట్రాక్ట్ అయింది. ఏం కనిపిస్తుంది ఇక్కడ మీకు? క్రోమ్ డ్రైవర్ అని కనిపిస్తుంది కదా. సో జావా ఉంది, ఎక్లిప్స్ ఉంది, సెలీనియం ఉంది, బ్రౌజర్ ఉంది, డ్రైవర్ ఉంది. మరి ఇప్పుడు ఇంక మీరు చేయాల్సిన పని ఏంటి? వీటిని యూజ్ చేసుకొని సెలీనియం స్క్రిప్ట్ రాసుకొని ఆ స్క్రిప్ట్ ని ఏం చేయాలి? రన్ చేయాలి. సింపుల్ థింగ్ కదా. ఆ స్క్రిప్ట్ ని ఏం చేయాలండి? రన్ చేయాలి. ఓకేనా సార్? ఎలా? వాట్ ఈస్ ద ప్రాసెస్? నౌ లెట్స్ గో విత్ దట్ ప్రాసెస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యాజ్ యూజువల్లీ ఓపెన్ ద ఎక్లిప్స్ బ్రౌజర్. ఈ ప్రాసెస్ మీకు తెలుసు కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రియేట్ యాన్ ప్రాజెక్ట్. మనకి ఏమేమి ప్రాజెక్ట్స్ ఉంటాయండి? జావా ప్రాజెక్ట్, మావిన్ ప్రాజెక్ట్ అని రెండు ఉంటాయి. మనం దేనికి వెళ్తున్నాం? ఫస్ట్ దేనికి వెళ్తాం? ఇది తెలుసు కదా, ఈ పార్ట్ అంతా కూడా. ఇదంతా ఎక్లిప్స్ లో వస్తుంది. ఒకవేళ తెలియకపోతే ఆ ప్రాసెస్ ఫాలో అవ్వండి. సెలీనియం 6 PM November 24. సో నేను ఇలా క్రియేట్ చేసుకుంటున్నా, మీరు కూడా మీ ఓన్ క్రియేట్ చేసుకోండి. సో తర్వాత జావా వర్షన్ సెలెక్ట్ చేసుకోండి. గుర్తుపెట్టుకోండి, సెలీనియంలో కంపల్సరిగా క్రియేట్ మాడ్యూల్ ఇన్ఫర్మేషన్ టిక్ చేసి ఉంటే అన్టిక్ చేయాలి. మాడ్యూల్ ఇన్ఫర్మేషన్ ని క్రియేట్ చేయొద్దు. క్లిక్ ఆన్ ఫినిష్. సో ప్రాజెక్ట్ క్రియేట్ చేసిన ప్రాజెక్ట్ ఇమీడియట్ గా ఏమొచ్చింది? జావాని కాన్ఫిగర్ చేసి, జావాని ఏం చేసినామండి? కాన్ఫిగర్ చేసి. సో జావా ఈజ్ రెడీ, ఎక్లిప్స్ ఈజ్ రెడీ. ఇప్పుడు ఈ సెలీనియం వెబ్ డ్రైవర్ ని ఎక్కడికి తీసుకొని రావాలి? మన జావా ప్రాజెక్ట్ లోకి తీసుకొని రావాలి. ఎందుకంటే మన స్క్రిప్ట్ ఇక్కడ రాస్తాం. ఈ స్క్రిప్ట్ ని ఇక్కడ రన్ చేయాలంటే మరి మనకి జావాతో పాటు ఏముండాలి? సెలీనియం కూడా ఉండాలి కదా. సార్ సెలీనియం ఎలా కాన్ఫిగర్ చేయాలి అంటే వెరీ ఇంపార్టెంట్. చూడండి, రైట్ క్లిక్ ఆన్ ద ప్రాజెక్ట్. మీరు ఏ ప్రాజెక్ట్ అయితే సెలీనియం యాడ్ చేయాలనుకుంటున్నారో ఆ ప్రాజెక్ట్ కి రైట్ క్లిక్ ఇచ్చి గో టు ద బిల్డ్ పాత్. బిల్డ్ పాత్ లోకి వెళ్ళి మీరు కాన్ఫిగర్ బిల్డ్ పాత్ అనండి. ఏమంటారు? కాన్ఫిగర్ బిల్డ్ పాత్. మళ్ళీ చెప్తే చూడండి, మీకు కావాల్సిన ప్రాజెక్ట్ పైన రైట్ క్లిక్ ఇచ్చి బిల్డ్ పాత్ లోకి వెళ్ళి కాన్ఫిగర్ బిల్డ్ పాత్ లోకి వెళ్ళండి. ఇందులోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ లైబ్రరీస్ పైన క్లిక్ చేయండి. తర్వాత క్లాస్ పాత్ పైన క్లిక్ చేసి ఇక్కడికి వెళ్ళిన తర్వాత యాడ్ ఎక్స్టర్నల్ జార్స్ అనండి. ఏమంటారు? యాడ్ ఎక్స్టర్నల్ జార్స్ అనండి. క్లారిటీ లేని వాళ్ళ కోసం మళ్ళీ చెప్తా, లిజన్ కేర్ఫుల్లీ. మీరు ఏ ప్రాజెక్ట్ కి అయితే సెలీనియం కాన్ఫిగర్ చేయాలనుకుంటున్నారో దానిపైన రైట్ క్లిక్ ఇవ్వండి. నెక్స్ట్ ఆప్షన్ ఏంటి? బిల్డ్ పాత్. దాని తర్వాత కాన్ఫిగర్ బిల్డ్ పాత్.
దాని తర్వాత లైబ్రరీస్, దాని తర్వాత క్లాస్ పాత్ అండ్ క్లిక్ ఆన్ యాడ్ ఎక్స్టర్నల్ జార్స్. ఎప్పుడైతే మీరు యాడ్ ఎక్స్టర్నల్ జార్స్ పైన క్లిక్ చేశారో ఆటోమేటిక్గా అది మీ లోకల్ సిస్టంలోకి రీడైరెక్ట్ అవుతుంది. మీరు ఇంతకుముందు ఒక ఫోల్డర్లో ఇవన్నీ స్టోర్ చేసుకున్నారు కదా, ఆ ఫోల్డర్ ఓపెన్ చేసుకోండి. వేర్ ఈజ్ అవర్ ఫోల్డర్? దిస్ వన్. సార్ ఇక్కడ సింగిల్ ఫైల్ ఉంది కదా, సింగిల్ ఫైలా కలెక్షన్ ఆఫ్ ఫైల్సా? కలెక్షన్ ఆఫ్ ఫైల్స్ కావాలంటేనేమో ఇది క్లిక్ చేసి అన్నిటినీ యాడ్ చేసుకోండి. సింగిల్ ఫైల్ కావాలంటే సింగిల్. అదా ఇదా ఏదైనా ఒకటి సరిపోతుంది, రెండింటిని యాడ్ చేసుకోవద్దు. సో నేను దేనికి వెళ్తున్నా? సింగిల్ ఫైల్కి వెళ్తున్నా. ఏమంటారు? ఓపెన్. వచ్చింది కదా. అప్లై అండ్ క్లోజ్. మీరు ఇక్కడ ఇమీడియట్ గా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ రెఫరెన్స్డ్ లైబ్రరీస్ లో మీకు ఆటోమేటిక్ గా సెలీనియం సర్వర్ ఫైల్ అనేది వస్తుంది. అదే మీరు అన్ని ఫైల్స్ యాడ్ చేసుకుంటే ఇక్కడ అన్ని చూపిస్తుంది. ఏదైనా ఒకటేనండి, నో డిఫరెన్స్. ఓకేనా? దాని గురించి ఇంక పదాలు డిస్కస్ చేయదు, ఏదైనా ఒకటే. ఒకటి. సో దీన్ని సెలీనియం కాన్ఫిగరేషన్ అంటారు. ఎలా కాన్ఫిగర్ చేయాలి? ప్రాజెక్ట్ లోకి వెళ్ళి బిల్డ్ పాత్ లోకి వెళ్ళి యాడ్ జార్ ఎక్స్టర్నల్ జార్ ఫైల్స్ లోకి వెళ్ళి యాడ్ చేసుకుంటాం. ఓకేనా? సో సార్ మరి నెక్స్ట్ డ్రైవర్ ని కాన్ఫిగర్ చేయాలిగా. జావా చేసిన ఎక్లిప్స్ అయిపోయింది, సెలీనియం అయిపోయింది. మరి వాట్ అబౌట్ బ్రౌజర్ డ్రైవర్? గుర్తుపెట్టుకోండి, బ్రౌజర్ డ్రైవర్ ని ప్రాజెక్ట్ కి కాన్ఫిగర్ చేయాల్సిన అవసరం లేదు, మన స్క్రిప్ట్ లో కాన్ఫిగర్ చేసుకోవాలి. ఎలా సార్ అంటే లెట్స్ గో విత్. ఇప్పుడు మనం సెలీనియం స్క్రిప్ట్ రాయాలంటే ఫస్ట్ చేయాల్సిన పని ఏంటి? ఏం చేయాలి? ప్యాకేజ్ క్రియేట్ చేసుకోవాలి, క్లాస్ క్రియేట్ చేసుకోవాలి కదా. చూడండి, ఐఎమ్ క్రియేటింగ్ ఎన్ ప్యాకేజ్ ఈజ్ రిజిస్ట్రేషన్ పేజ్. ఓకేనా? సో వ్యాలిడ్ మనం చేసేది ఏంటి? వ్యాలిడ్ క్రెడెన్షియల్స్ కదా, వ్యాలిడ్ రిజిస్ట్రేషన్. ఎనీ క్వశ్చన్స్ హియర్? ప్యాకేజ్ క్రియేట్ చేసుకున్నాం, ప్యాకేజ్ లో ఏం చేసినాం? క్లాస్ క్రియేట్, క్లాస్ లో మెయిన్ మెథడ్. ఇది మీరు నార్మల్ గా జావా ప్రోగ్రామ్స్ ఎలా రాస్తారో సేమ్ ప్రాసెస్, దెర్ ఇస్ నో డిఫరెన్స్. ఓకేనా? సో ఇప్పుడు ఈ క్లాస్ లో మెయిన్ మెథడ్ లో మీరు ఏం చేయాలండి? సెలీనియం స్క్రిప్ట్ రాసుకోవాలి. ఈ క్లాస్ లో ప్రాజెక్ట్ లో ఏం చేయాలి? సెలీనియం స్క్రిప్ట్ రాసుకోవాలి. ఎలా రాసుకోవాలి సార్ సెలీనియం స్క్రిప్ట్? స్టెప్స్ ఏంటి? సో ఆల్రెడీ స్టెప్స్ మనం ఇక్కడ రాసుకున్నాం కదా. ఏంటండి? ఈ స్టెప్స్ అన్నిటిని తీసుకొచ్చి ఎక్కడ రాస్తారు? టెస్ట్ స్టెప్స్ ఉన్నాయి కదా, సేమ్ స్టెప్స్ ని ఫాలో అవుదాం. ఓకేనా? చూడండి, ఫస్ట్ వాట్ ఈస్ ద స్టెప్ 1? క్రోమ్ బ్రౌజర్. ఓపెన్ క్రోమ్ బ్రౌజర్. సో క్రోమ్ బ్రౌజర్ ని ఓపెన్ చేయటానికన్నా ముందు మనం ఇక్కడ యూజ్ చేసేది ఏ టూల్ అనుకున్నామండి? సెలీనియం వెబ్ డ్రైవర్. ఓకేండి. ఫస్ట్ మనం స్క్రిప్ట్ లో సెలీనియం వెబ్ డ్రైవర్ ని కాన్ఫిగర్ చేసుకోవాలి. ఆ కాన్ఫిగర్ చేయడానికి మనం యూజ్ చేసే స్టేట్మెంట్ ఏంటంటే చూడండి, వెబ్ డ్రైవర్ ఈజ్ ఈక్వల్స్ టు న్యూ క్రోమ్ డ్రైవర్. ఎవరికైనా ఈ స్టేట్మెంట్ చూస్తే మీకు ఏదైనా గుర్తొస్తుందా? కోర్ జావా విన్నర్లు ఉన్నారు కదా. వెబ్ డ్రైవర్ ఈక్వల్ టు న్యూ క్రోమ్ డ్రైవర్. వాట్ ఇస్ దిస్ వన్? ఏంటమ్మా? వాట్ ఇస్ దిస్ వన్? ఆబ్జెక్ట్ క్రియేషన్. ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడానికి సింటాక్స్ ఏం చెప్తున్నా? క్లాస్ నేమ్ ఆబ్జెక్ట్ నేమ్ ఈక్వల్ టు న్యూ క్లాస్ నేమ్. ఓకే, ఇది డ్రైవర్, ఇది సెలీనియం వెబ్ డ్రైవర్. నెక్స్ట్ ఇప్పుడు ఈ సెలీనియం మనం కనుక ఇక్కడ చూడండి, స్కాన్ ఈక్వల్ టు న్యూ స్కానర్ ఇలా రాస్తాం కదా. దీనికి ఏం డిఫరెన్స్ ఉందా? నో. ఇప్పుడు దీన్ని ఏం చేయాలి? మీరు ఇంపోర్ట్ చేసుకుంటారు కదా. ఎందుకు ఇంపోర్ట్ చేయాలని చెప్పా? ఈ స్కానర్ అనేది ప్రీ డిఫైన్డ్ క్లాస్, అది ప్యాకేజ్ లో ఉంటుంది. అట్ ద సేమ్ టైమ్ వెబ్ డ్రైవర్ అనేది కూడా ప్రీ డిఫైన్డ్ క్లాస్. ఆ ప్రీ డిఫైన్డ్ క్లాస్ ఏం చేయాలి? మీరు ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇంపోర్ట్ చేసుకోవడానికి మనకి రెండు ఆప్షన్స్ ఏం చెప్పా మీకు ఇంతకు ముందు. ఇక్కడ ఇంపోర్ట్ చేసుకోవచ్చు కదా. ఎలా?
ఇంపోర్ట్ జావా డాట్ యూటిల్ డాట్ స్కానర్. జావా డాట్ యూటిల్ డాట్ స్కానర్. ఇది ఒక ప్రాసెస్ చెప్పా కదా. మరి వాట్ ఈస్ ద సెకండ్ ప్రాసెస్ ఏం చెప్పా? లేకపోతే డైరెక్ట్ ఇక్కడికి వెళ్తే ఇంపోర్ట్ ఆప్షన్ వస్తుంది, ఇంపోర్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి అని చెప్పా. మరి మీకు ఇక్కడ ఇంపోర్ట్ ఆప్షన్ వస్తుందా? రావట్లేదు కదా. సో ట్రై టు యాడ్ మాన్యువల్లీ. సార్ మరి జావాకి అయితే ఇంపోర్ట్ జావా డాట్ యూటిల్ డాట్ స్కానర్ ఉంటుంది కదా, మరి సెలీనియం ఏ ప్యాకేజ్ లో ఉంటుంది సార్ అంటే చూడండి, ఓఆర్జీ డాట్ ఓపెన్ క్యూఏ, ఓఆర్జీ డాట్ ఓపెన్ క్యూఏ డాట్ సెలీనియం, ఓఆర్జీ ఓపెన్ క్యూఏ డాట్ సెలీనియం డాట్ వెబ్ డ్రైవర్. సెలీనియం డాట్ వెబ్ డ్రైవర్, ఓఆర్జీ ఓపెన్ క్యూఏ డాట్ ఓపెన్ క్యూఏ సెలీనియం డాట్ వెబ్ డ్రైవర్ ఉంటుంది చూడండి ఎక్కడ. డాట్ ఓపెన్ క్యూఏ డాట్ సెలీనియం. యాక్చువల్లీ మీరు ఇక్కడ స్టార్ క్లిక్ చేయగానే ఆటోమేటిక్ అన్ని పోయినాయి కదా. ఇక్కడ చూడండి మీకు ఇమ్మీడియట్ గా సెలీనియం డాట్ వెబ్ డ్రైవర్ చూపించట్లేదు. ఓఆర్జీ ఓపెన్ క్యూఏ సెలీనియం డాట్ యాక్చువల్లీ మీకు ఇంపోర్ట్ వస్తుందండి. ఒకవేళ కనుక రాకపోతే మాన్యువల్గా ఇంపోర్ట్ చేసుకోండి. మీకు ఇక్కడ వెబ్ డ్రైవర్ అనేది కాన్ఫిగర్ అయితేనే మీకు ఏమవుతుంది. నెక్స్ట్ క్రోమ్ డ్రైవర్కి వెళ్ళండి, ఇక్కడ కూడా ఇంపోర్ట్ వస్తుంది అని చూడండి. ఒకవేళ ఇంపోర్ట్ కనుక రాలేదనుకోండి, సేమ్ ఇందులోనే ఉంటుందండి. ఓఆర్జీ ఓపెన్ క్యూఏ సెలీనియం డాట్ క్రోమ్ డ్రైవర్. ఓఆర్జీ ఓపెన్ క్యూఏ సెలీనియం డాట్ క్రోమ్ డ్రైవర్. ఇదేంటి సెలీనియం డాట్ వెబ్ డ్రైవర్. ఇది డ్రైవర్ కాన్ఫిగరేషన్. ఇప్పుడు మనం ఈ ఆబ్జెక్ట్ ద్వారా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ని రన్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఫస్ట్ మనం సెలీనియం యాడ్ చేసుకున్నాము. ఓకే అండి, డ్రైవర్ అన్ని. మరి డ్రైవర్ ని మన స్క్రిప్ట్ లోకి తీసుకొని రావటం కోసం లెట్స్ రైట్ యాన్ సిస్టమ్ డాట్ సెట్ ప్రాపర్టీస్. సిస్టమ్ డాట్ వాట్ ఈస్ ద మెథడ్? సెట్ ప్రాపర్. సెకండ్ వన్, రెండు ఉంటాయండి. ఫస్ట్ వన్, సెకండ్. ఫస్ట్ వన్, సెకండ్ వన్. ఈ ఫస్ట్ వన్ లో వెబ్ డ్రైవర్ వన్ సెకండ్. ఇక్కడ ఫస్ట్ సెకండ్ వన్ లో ఏం చేయాలి అంటే, మనం ఈ లోకల్ సిస్టమ్ లో మనం ఇక్కడ స్క్రిప్ట్ స్టోర్ చేసుకున్నాం కదా. ఎక్కడ స్టోర్ చేసుకున్నాం అండి? ఇక్కడ కదా.
దీని యొక్క పాత్ ఇవ్వాలండి. ఇక్కడ ఎక్కడ ఇవ్వాలి దాని యొక్క పాత్? తీసుకున్నాం మనం ఇందులో కదా, రైట్ క్లిక్ ఇచ్చి ఏమనాలి, కాపీ యాజ్ పాత్ అనండి. ఈ పాత్ ని ఎక్కడ ఇవ్వాలి? ఇక్కడ ఇవ్వాలి. ఓకేనా? సో ఎక్స్ట్రా అన్వాంటెడ్ డబుల్ కొటేషన్స్ వస్తే రిమూవ్ చేయండి. ఇక్కడ ఏమి వేయాలంటే వెబ్ డ్రైవర్ డాట్ క్రోమ్ డాట్ డ్రైవర్. ఓకేనా? సో దీన్ని బ్రౌజర్ కాన్ఫిగరేషన్ అంటారు. ఏమంటారు దీన్ని? బ్రౌజర్ కాన్ఫిగరేషన్ అంటారు. స్టెప్ 1 అండి. వాట్ ఈస్ ద స్టెప్ 1? ఓపెన్ క్రోమ్ బ్రౌజర్. క్రోమ్ బ్రౌజర్ ని ఓపెన్ చేయడానికి మనం సేమ్ స్టెప్. ఈ స్టెప్స్ మీరు ఏ బ్రౌజర్ ను ఓపెన్ చేసినా సేమ్. ఇక్కడ క్రోమ్ ప్లేస్ లో క్రోమ్, ఎడ్జ్ ప్లేస్ లో ఎడ్జ్, మొజిల్లా ప్లేస్ లో మొజిల్లా రాసుకోవాలి. ఇక్కడ మీరు ఈ పాత్ మీ లోకల్ సిస్టమ్ లో ఏదైతే ఎక్కడైతే స్టోర్ చేసుకున్నారో ఆ పాత్ ఇవ్వాలి. గుర్తుపెట్టుకోండి. నేను ఇప్పుడు ఈ స్క్రిప్ట్ రన్ చేస్తా కదా, మీకు రన్ చేసిన తర్వాత మీరు డైరెక్ట్ గా కాపీ పేస్ట్ కొట్టారనుకోండి, మీకు రన్ అవ్వదు. ఏం చేంజ్ చేసుకోవాలి మీరు? బిఫోర్ టు రన్ ఇక్కడ మీ సిస్టమ్ యొక్క పాత్ ఇవ్వాలి. ఆ పాత్ లో ఆ డ్రైవర్ ని డౌన్లోడ్ చేసుకోవాలి. ఓకేనా? when you run this up to here, run as java application అంటే ఓపెన్ అయింది కదా క్రోమ్ బ్రౌజర్. ఎక్కడ? ఇక్కడ. ఆల్వేస్ ఈ విండోలో ఓపెన్ అవుతుందండి. దీనికి సెకండ్ స్టెప్ ఏం చేయాలి? మనం దీన్ని మాక్సిమైజ్ చేసుకోవాలి. సెకండ్ స్టెప్ ఏంటి? మాక్సిమైజ్ చేసుకోవాలి. సో మాక్సిమైజ్ ఎలా చేయాలి సార్ అంటే చూడండి, డ్రైవర్ డాట్ ఆబ్జెక్ట్ డాట్ మేనేజ్ డాట్ విండో డాట్ maximize. What is the method? Driver dot manage dot window dot maximize. What it? ఓపెన్ అయిందా? ఓపెన్ అయింది. నెక్స్ట్ ఏమైంది? మాక్సిమైజ్ అయింది. ఎవరు ఓపెన్ చేస్తున్నారు? ఎవరు మాక్సిమైజ్ చేస్తున్నారు? సెలీనియం స్క్రిప్టే. ఎవరు ఓపెన్ చేస్తున్నారు? ఎవరు మాక్సిమైజ్ చేస్తున్నారు? ఇంతకుముందు మనం మాన్యువల్ గా అయితే ఏం చేస్తున్నాం? మనమే ఓపెన్ చేసుకొని చూడండి, ఇప్పుడు నేను ఇక్కడ క్లిక్ చేస్తున్నా, నేనే ఓపెన్ చేసుకొని నేనే మాక్సిమైజ్ చేసుకుంటాను. బట్ ఇక్కడ మాత్రం నేనే క్లోజ్ చేస్తాను. చూడండి, ద పాయింట్ ఈస్ ఐఎమ్ క్లోజింగ్ మాన్యువల్. బట్ ఇక్కడ చూడండి, నేనే సెలీనియం టూలే ఓపెన్ చేస్తుంది, సెలీనియం టూలే ఏం చేస్తుంది? మాక్సిమైజ్ చేస్తుంది. ఓకేనా? అబ్జర్వ్ హియర్. రన్ యాజ్ సేమ్ జావా స్క్రిప్ట్, జావా కోడ్ రన్ చేసినట్టే రన్ చేయండి. ఓపెన్ చేస్తుంది, మాక్సిమైజ్ చేస్తుంది. మరి మీరు మాన్యువల్ క్లోజ్ చేస్తున్నారు కదా సార్, టూలే క్లోజ్ చేయదా దాన్ని? హ్యాపీ క్లోజ్ చేస్తుంది. ఎలా అంటే చూడండి, క్లోజ్ బ్రౌజర్ మెథడ్ ఏంటంటే డ్రైవర్ డాట్ క్లోజ్. ఇప్పుడు చూడండి, టూల్ బ్రౌజర్ ని ఓపెన్ చేస్తుంది, మాక్సిమైజ్ చేస్తుంది, క్లోజ్ కూడా చేస్తుంది. మళ్ళీ ఒకసారి అబ్జర్వ్ చేయండి. అందరూ కనిపిస్తుందా మీకు? అబ్జర్వ్ చేయండి. ఫాస్ట్గా వచ్చి ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. సార్ అట్లా కాకుండా మరి నాకు కనపడేటట్టు ఫస్ట్ ఓపెన్ అయ్యి కొంతసేపు వెయిట్ చేసి మాక్సిమైజ్ చేసి అలా స్లోగా రన్ అవ్వదా సార్? మరి నాకు కనపడాలిగా అంటే దానికోసం మనం వెయిట్స్ యూజ్ చేసుకోవాలండి. వెయిట్స్ అంటారు. వెయిట్స్ లో మనకి డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ఇప్పుడు మనం యూజ్ చేసే వెయిట్ ఏంటంటే ప్రతి స్టెప్ కి మనం ఎంతైతే సెకండ్స్ టైం ఇస్తామో ఒక స్టెప్ నుంచి ఇంకో స్టెప్ పోవడానికి అంత టైం వెయిట్ చేస్తుంది. ఓకేనా? ఇప్పుడు మనం ఫాస్ట్ గా స్టెప్స్ ఎక్కుతూ ఉన్నాం. అట్లా కాకుండా మనం వెయిట్ ఇస్తే ఏం చేస్తుంది? ఒక స్టెప్ ఎక్కి మనం ఎన్ని సెకండ్స్ ఇచ్చినా అన్ని సెకండ్లు వెయిట్ చేసిన తర్వాత సెకండ్ స్టెప్కి వెళ్తుంది. సో దానికోసం మనం యూజ్ చేయాల్సింది ఏంటంటే థ్రెడ్ డాట్ స్లీప్ అంటారు. ఏమంటారు? థ్రెడ్ డాట్ స్లీప్. ఇందులో మీరు మిల్లీ సెకండ్స్ లో ఇస్తారు. వెయిట్ ఎందులో ఇస్తారు?
2000 మిల్లీ సెకండ్స్ అంటే 2 సెకండ్స్ అన్నమాట. ఎన్ని సెకండ్స్ ఇచ్చారు? 2. ఇప్పుడు ఈ ప్రాసెస్ చేసిన తర్వాత ఈ స్టెప్కి వెళ్ళటానికన్నా ముందు ఎన్ని సెకండ్స్ వెయిట్ చేస్తుంది? 2 సెకండ్స్. సార్ ఒకవేళ 3 సెకండ్స్ ఇద్దాం. మళ్ళీ ఎక్కడ ఇవ్వాలనుకుంటావు నువ్వు? ఇక్కడ. ఫస్ట్ ఈ స్టెప్ చేస్తుంది, 3 సెకండ్స్ వెయిట్ చేసి మళ్ళీ ఈ స్టెప్ చేస్తుంది, మళ్ళీ 3 సెకండ్స్ వెయిట్ చేసిన తర్వాత ఈ స్టెప్కి వెళ్తుంది. చూడండి, రన్ యాజ్ జావా అప్లికేషన్ వెయిట్ చేస్తుంది చూడండి. ఇప్పుడు కనిపిస్తుందా? మళ్ళీ రన్ చేద్దాం చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రోమ్ బ్రౌజర్ ను ఓపెన్ చేసి 3 సెకండ్స్ హోల్డ్ అవుతుంది. మళ్ళీ మ్యాక్సిమైజ్ అయ్యి 3 సెకండ్స్ హోల్డ్ అవుతుంది. దెన్ క్లోజ్ అవుతుంది. ఒకవేళ మీరు కనుక ఈ స్లీప్ ఇవ్వకపోతే ఏం చేస్తుంది? ఫాస్ట్ గా కంప్లీట్ చేసుకుంటుంది. సో ఇది బ్రౌజర్ కాన్ఫిగరేషన్, బ్రౌజర్ మ్యాక్సిమైజ్, బ్రౌజర్ క్లోజ్. సో మనకి మన స్క్రిప్ట్ లో బ్రౌజర్ క్లోజ్ లేదు కదా, లీవ్ ఇట్. సో వాట్ ఈస్ ద సెకండ్ స్టెప్ అండి? వాట్ ఈస్ ద థర్డ్ స్టెప్? ఎంటర్ గివెన్. మ్యాక్సిమైజ్ అయిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి? ఓకేనా, యూఆర్ఎల్ ఇవ్వటానికి మెథడ్ ఏంటి సార్ అంటే డ్రైవర్ డాట్ గెట్ స్ట్రింగ్ యూఆర్ఎల్ మెథడ్ కనిపిస్తుంది కదా మీకు. డ్రైవర్ డాట్ గెట్ స్ట్రింగ్ యూఆర్ఎల్. ఈ నల్ అని ఉన్న ప్లేస్ లో డబుల్ స్ట్రింగ్ కదా, స్ట్రింగ్ ఎందులో ఇస్తారు? డబుల్ కోట్. ఈ స్ట్రింగ్ అన్న ప్లేస్ లో మీ దగ్గర ఏదైతే యూఆర్ఎల్ ఉందో ఆ యూఆర్ఎల్ ఇక్కడ ఇవ్వాలి. వాట్ ఈస్ ద మెథడ్? డ్రైవర్ డాట్ గెట్. ఎందుకు డ్రైవర్ డాట్ గెట్? మీరు ఇచ్చిన యూఆర్ఎల్ ని ఓపెన్ చేయటానికి. వాట్ ఈస్ ద మెథడ్? దిస్ వన్ డ్రైవర్ డాట్ మేనేజ్ డాట్ విండో డాట్ మ్యాక్సిమైజ్. మీ బ్రౌజర్ ని మ్యాక్సిమైజ్ చేయటానికి. వాట్ ఈస్ సిస్టమ్ డాట్ సెట్ ప్రాపర్టీ మెథడ్? మీ డ్రైవర్ ని కాన్ఫిగర్ చేయటానికి. వాట్ ఈస్ దిస్ వెబ్ డ్రైవర్ మెథడ్? మీ వెబ్ డ్రైవర్ కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకోవడానికి. దీన్ని ఏమంటున్నాం? ఆబ్జెక్ట్ క్రియేషన్, డ్రైవర్ కాన్ఫిగరేషన్, మ్యాక్సిమైజ్, యూఆర్ఎల్. ఇలా సెలీనియంలో మీరు మాన్యువల్ చేసే ప్రతి స్టెప్ కి కూడా కొన్ని ప్రీ డిఫైన్డ్ మెథడ్స్ ఉంటాయి. వాటిని యూజ్ చేసుకొని మీరు చేయాలి. సో మీరు చేయాల్సిన పని ఏంటంటే ఈ మెథడ్స్ అన్ని నేర్చుకోవాలి. ఫస్ట్ మీరు బేసిక్ స్క్రిప్ట్ రాయాలంటే ఫస్ట్ ఏం చేయాలి? ఈ మెథడ్స్ అన్ని మీకు రావాలి, అప్పుడే వస్తుంది, లేకపోతే రాదు. ఓకేనా సార్? నేను ఇప్పుడు ఈ డ్రైవర్ ని క్లోజ్ చేయాలి. క్లోజ్ చేయడానికి ఒక మెథడ్ ఉంటుంది, ఓపెన్ చేయడానికి ఒక మెథడ్ ఉంటుంది, మ్యాక్సిమైజ్ చేయడానికి యూఆర్ఎల్ కి సమ్ ఎక్స్ కి వై కి జెడ్ కి కూడా సమ్ ఉంటుంది. ఓకేనా చూడండి. సో మళ్ళీ ఇక్కడ వెయిట్ చేయాలి. ఎన్ని స్టెప్స్ రాసిన? 1 2 3. లెట్స్ రన్ దిస్ వన్. అందరు అబ్జర్వ్ చేయండి. మ్యాక్సిమైజ్ చేస్తుంది ప్లస్ యూఆర్ఎల్ ఓపెన్ చేసి ఎంటర్ చేస్తుంది. ఓపెన్ అయిందా? సో ఆల్ ఆఫ్ యూ అబ్జర్వ్ హియర్. The Chrome is being controlled by automated test software. Chrome is being controlled by automated test software. ఇప్పుడు నెక్స్ట్ మనం చేయాల్సిన వాట్ ఈస్ అవర్ నెక్స్ట్ స్టెప్ అండి? ఎంటర్ వాలిడ్ ఫుల్ నేమ్, ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్. సో ఇక్కడ వరకు మనం ఈ స్టెప్స్ వరకు అప్లికేషన్ తో ఎలాంటి రిలేషన్ ఉండదు. ఇప్పుడు మనం ఈ డేటాని ఎక్కడ ఎంటర్ చేయాలి? అప్లికేషన్ లో ఎంటర్ చేయాలి. మరి ఈ ప్లేస్ లో డేటాని ఎంటర్ చేయాలంటే సెలీనియం టూల్ ఈ ప్లేస్ ఎక్కడుందన్న విషయాన్ని ఐడెంటిఫై చేయాలి కదండి. ఇప్పుడు ఇందులో ఇన్నిట్లో ఉన్నప్పుడు పర్టికులర్ ఇక్కడికే పోయి డేటాని ఎలా ఎంటర్ చేస్తుంది? అలా ఎంటర్ చేయాలి అంటే వీటిని నార్మల్ గా ఎలిమెంట్స్ అంటారు. ఏమంటారు? వెబ్ ఎలిమెంట్స్ అంటారు. వెబ్ పేజ్ లో కదా, వెబ్ పేజ్ లో ఉండే వాటిని వెబ్ ఎలిమెంట్స్ అంటారు. సో ఇక్కడ డేటాని ఎంటర్ చేయాలంటే ఈ వెబ్ ఎలిమెంట్ ని ఫైండ్ చేయాలి. ఇక్కడ డేటాని ఎంటర్ చేయాలంటే ఈ వెబ్ ఎలిమెంట్ ని, ఇక్కడ డేటాని ఎంటర్ చేయాలంటే ఈ వెబ్ ఎలిమెంట్స్ ని ఎలా ఫైండ్ చేస్తామో ఇందులో మళ్ళీ సబ్మిట్ చేయాలంటే ఏం చేయాలి? ఈ వెబ్ ఎలిమెంట్ ని కూడా ఫైండ్ చేయాలి. ఎలా ఫైండ్ చేస్తామో దానికి స్క్రిప్ట్ ఎలా రాయాలి
ఓకేనా. సో నార్మల్ గా ఇప్పుడు జస్ట్ బ్రీఫ్ చెప్తా చూడండి. ఇప్పుడు ఈ ఎలిమెంట్ ని ఫైండ్ చేయటం కోసం ఈ ఎలిమెంట్ ఏ ఎలిమెంట్ అయితే మీరు ఫైండ్ చేయాలో ఆ ఎలిమెంట్ క్లిక్ చేసి రైట్ క్లిక్ ఇచ్చి అందులో ఏ ఆప్షన్కి వెళ్ళాలంటే ఇన్స్పెక్ట్ ఆప్షన్కి వెళ్ళాలి. ఇన్స్పెక్ట్ ఆప్షన్కి వెళ్ళిన తర్వాత మీకు ఇమీడియట్ గా ఈ పేజీ యొక్క HTML కోడ్ ఓపెన్ అవుతుంది. దీన్ని డోమ్ పేజ్ అంటారండి, డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్ పేజ్. ఈ పేజీ యొక్క కోడ్ అంతా ఇక్కడ ఉంటది. దీన్ని మీరు మూవ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు ఆప్షన్స్ ఉంటాయి చూడండి. ఎలా అంటే కిందకు వస్తుంది, ఎలా అంటే ఎటు వెళ్తుంది, లెఫ్ట్ సైడ్ వెళ్తుంది. ఎలా అంటేనేమో సో ఇప్పుడు మీకు కావాల్సిన ఎలిమెంట్ ఏది, ఇది కదా, దాన్ని ఇన్స్పెక్ట్ చేయాలి. వాట్ ఇస్ దిస్ వన్, ఈ ఇన్స్పెక్ట్ బటన్ పైన క్లిక్ చేసి ఇది బ్లూ కలర్ లో టర్న్ అయిన తర్వాత మీకు ఎక్కడైతే ఎలిమెంట్ ని ఫైండ్ చేయాలో దాని మీద క్లిక్ చేస్తే ఆ పార్ట్ యొక్క కోడ్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ కోడ్ ని యూజ్ చేసుకొని మనం ఈ ఎలిమెంట్ ను ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా. అసలు ఈ HTML కోడ్ అంటే ఏంటి, అసలు ఇందులో ఏమేమి ఉన్నాయి, HTML ఏంది, హెడర్ ఏంది, బాడీ ఏంది, ఐడి ఏంది, ఇవన్నీ నార్మల్ గా అయితే మీరు ఓన్గా నేర్చుకోవాలండి. మనం సెలీనియం క్లాస్ లో ఎప్పుడూ కూడా HTML కోడ్ గురించి చెప్పం. ఓకేనా. ఇది మీరే ఓన్గా నేర్చుకోవాలి. బట్ నేనేం చేస్తానంటే మీకోసం 1 or 2 సెషన్స్ HTML సెషన్స్ పెట్టిస్తాను నేను. 1 or 2 ఏం చేస్తా, HTML ఆ సెషన్స్ లో ఏముంటది మీకు, అసలు ఈ పేజీ ఎలా క్రియేట్ చేస్తారు, అందులో ఏమేమి ఉంటాయి, ఇప్పుడు మీరు ఈ ఎలిమెంట్ ని ఫైండ్ చేయడానికి ఇక్కడ ఐడి అంటే ఏంటి, నేమ్ అంటే ఏంటి, టైప్ అంటే ఏంటి, ఇన్పుట్ అంటే ఏంటి, లేబుల్ అంటే ఏంటి, వాట్ ఈజ్ వాట్ అనేది బ్రీఫ్ గా ఎక్స్ప్లెయిన్ చేపిస్తా 1 or 2 సెషన్స్ లో. అది బేస్ చేసుకొని మీరు నెక్స్ట్ దీన్ని ఫైండ్ చేయాలి. ఓకేనా. అది ఎలా చేస్తారు ఏంటి అనేది ఫర్దర్ గా అప్డేట్ చేద్దాం, సెకండ్ సెషన్ లో చూద్దాం. ఓకేనా. ఎనీ క్వశ్చన్స్ అప్ టు హియర్?